అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనందరము కూడా మాఘమాసంలో ఎంతో ఎదురు చూస్తున్నటువంటి మహాశివరాత్రి వచ్చేసింది కదండి. అయితే ఈ మహాశివరాత్రి వీడియో పెట్టడం కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. మాస శివరాత్రి, ఈ మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి పర్వదినం. అందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పర్వదినం. అయితే ఈ పర్వదినంలో ముఖ్యంగా కొన్ని పూజా సమయాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని అభిషేకాలు అంటే ఎప్పుడెప్పుడు ఏ అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే మహాశివరాత్రి గురించి బ్రీఫ్గా సూక్ష్మంగా కొన్ని మాటల్లో మనం చెప్పుకుందాం. మహాశివరాత్రి మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 15, 2026 సాయంకాలం నుంచి చతుర్దశి ఉంది. కానీ శివరాత్రి పర్వదినం ఎప్పుడు కూడా రాత్రి జరుపుకునే పర్వదినం కాబట్టి మనం చతుర్దశి ఘడియలు ప్రారంభమైన ఆ ప్రదోష సమయం నుంచి రాత్రికి చతుర్దశి ఘడియలు ఉన్నాయి కాబట్టి రేపే మనం మహాశివరాత్రి పర్వదినం జరుపుకోవడం, ఉపవాస దీక్ష కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ రోజున ముఖ్యమైనటువంటి లింగోద్భవ కాలం. ఏ సమయంలో మనం లింగోద్భవం అవుతుంది, అప్పుడు అభిషేకం చేస్తే, అందులోనూ కూడా దేనితో అభిషేకం చేస్తే ఎక్కువ ఫలితం, ఆ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. రాత్రి 12 గంటలు, ఇంకా చెప్పాలంటే 11:55 నుంచి 12:54 దాకా లింగోద్భవ కాలం. అప్పుడు లింగోద్భవం అవుతుంది. ఈ సమయం అత్యంత పవిత్రమైనదన్నమాట. ఉపవాసంతోనూ ఉంటూ సాయంకాలం జాగరణ చేస్తూ ఆ సమయంలో ఎవరైతే అభిషేకం చేస్తారో, చాలామంది దేవాలయాలకు వెళ్తారు, మఠాలకు వెళ్తారు. అలా కుదరని వాళ్ళు ఇంట్లో కూడా మనం శివలింగానికి చేస్తే అఖండమైనటువంటి పుణ్య ఫలితం. అభిషేకం చేసే సమయంలో నాకు మంత్రాలు రావేనేమనుకోకర్లా, ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్ర శివ 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 అంటూ కూడా అభిషేకం చేయాలి. అదే జన్మల పాపాలన్నీ కూడా పోతాయి. ముందర ఎప్పుడైతే పాపాలు పోయాయో మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అయితే ఆ రోజు అంటే ఫిబ్రవరి 15, 2026 సాయంకాలం 6 గంటల నుంచి ఆ మర్నాడు ఉదయం 6 గంటల దాకా కూడా ప్రతి 3 గంటలకి ఒకసారి మీరు అభిషేకం చేసుకోవాలి, ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యంతో. ముఖ్యంగా అభిషేకానికి మొట్టమొదట ఉపయోగించాల్సినటువంటి ద్రవ్యం ఏదైనా ఉంది అంటే నీరు. ఆ స్వామివారికి నీరు అంటే చాలా ఇష్టం, అందులో చల్లటి నీరు అంటే చాలా ఇష్టం. నీళ్లతోటి అభిషేకం చేయాలి, తర్వాత పాలుతోటి అభిషేకం చేయాలి. ఆ తర్వాత అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు ఏంటంటే విభూతితో అభిషేకం చేయాలి. అలాగే తేనెతో అభిషేకం చేయాలి. ఈ 4 ద్రవ్యాలతో అభిషేకం ఎలా చూసుకోండి, మిగతావన్నీ ఉన్నా సరే లేకపోయినా సరే. ఇంకొకటి ఏంటంటే, మనకి బిల్వపత్రాలు చాలా రకాలైనటువంటి బిల్వపత్రాలు ఉన్నాయి. ఏకబిల్వం, ద్విబిల్వం, త్రిదళం అని చాలా ఉన్నాయి కదా. కానీ 3 దళాలున్న బిల్వపత్రాలని మాత్రమే ఉపయోగిస్తే అఖండమైనటువంటి ఫలితం. ఆ బిల్వపత్రాలు కూడా లింగానికి బోర్లించి పెట్టాలి. అంటే నునుపుగా ఈనెల వైపు కాకుండా బోర్లించి పెట్టి కనుక మనం చేసుకుంటే అఖండమైనటువంటి పుణ్య ఫలితం. అభిషేకం చేస్తున్నంతసేపు కూడా బిల్వదళం ఆ శివలింగానికి ఆనుకునే ఉండాలి, బోర్లించే ఉండాలి. ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని అస్సలు విడవకూడదు. మీరు అలా నమశివాయ నమశివాయ అని జపించుకుంటూ ఉండాలి. శివాలయంలో ఆ సమయంలో దీపం వెలిగేలా చూసుకోవాలి. ఒకవేళ శివాలయానికి వెళ్తే ఇంట్లో కూడా అఖండ దీపం కనుక వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితం. అంటే సాయంకాలం 6 గంటల నుంచి కానీ, లేకపోతే ఉదయం 6 గంటల నుంచి ఆ మర్నాడు 6 గంటల వరకు కానీ ఆ దీపం అఖండంగా వెలిగితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది. ప్రతికూల శక్తులు ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాయో, రాక్షస శక్తులు ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాయో, వెంటనే అఖండమైనటువంటి పుణ్యంతో పాటు మనకి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా వచ్చి తీరుతుంది. పరమేశ్వర కటాక్షం ముఖ్యంగా లభించి తీరుతుంది. ఏ శ్లోకాలు వచ్చినా రాకపోయినా అవి వస్తే చేసుకోండి, లేకపోతే ఓం నమ శివాయని మించిన మంత్రమే లేదు, శివనామానికి మించిన నామస్మరణే లేదు. ఆదివారం అంతా ఉపవాసం చేస్తాం కదా, సోమవారం తెల్లవారుజామున అంటే 6 గంటల దాకా మనం అభిషేకాలతోనూ నామస్మరణతోనూ ఉంటాం కదా. మరి ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తామంటే ఆ రోజు సోమవారం కూడా విశేషమే కదా. ఆ రోజు సోమవారం నాడు కూడా అఖండంగా మీరు అభిషేకం అది చేసుకుని, మీరు మామూలుగా 6:40 దాటాక మాత్రమే కొంతమంది కటిక ఉపవాసం చేస్తారు, చాలా మంచిది. శివరాత్రికి ఏదైనా చెయ్యాలి అని అంటే కటిక ఉపవాసము, నామస్మరణ, బిల్వదళాల అర్చన, ఈ 3 పనులు చెయ్యండి. చేస్తే మీకు జీవితంలో ఎదురే ఉండదు. లేకపోతే అనారోగ్యాల రీత్యా
కటిక ఉపవాసం చేయలేని వాళ్ళు పాలు, పళ్ళు తీసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక విషయం గుర్తుంచుకొని ఉప్పు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగలరాదు. ఉప్పు లేకుండానే ఉండాలి. మద్యం జోలికి గానీ, మాంసాహారం జోలికి గానీ వెళ్ళకూడదు. పొగ త్రాగే అలవాటు ఉన్నవాళ్ళు పొగ త్రాగకూడదు. ఆ రోజంతా కూడా కటిక ఉపవాసం చేస్తూ చక్కగా పళ్ళ రసాలు మాత్రమే తీసుకోవాలి. పలహారాల జోలికి వెళ్ళకండి. లిక్విడ్స్ ఓన్లీ. అది కూడా మీరు కొబ్బరి నీరు తీసుకున్నా, నీళ్ళల్లో నిమ్మకాయ రసం, తేనె కలుపుకు తీసుకుంటే మీకు ఉపవాసం చేసినంత సేపు కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా కూడా ఉంటుంది. సోమవారం నాడు గానీ, లేకపోతే ఆదివారం నాడు గానీ పగటి నిద్ర పనికిరాదు. ప్రదోష సమయంలో కూడా పనికిరాదు. నిద్ర పనికిరాదు. అది ఎప్పుడూ కూడా ఆదివారం, సోమవారం 2 రోజులు కూడా భగవన్నామ స్మరణలోనే ఉండాలి. అది కూడా శివనామ స్మరణలో ఉండాలి. శివనామ స్మరణ చేస్తూనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అయితే మరి మీకు ఆదివారం చేసిన పూజా ఫలితం అంతా రావాలి అంటే సోమవారం నాడు కూడా మీరు మద్యం జోలికి, మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. అలాగే ధూమపానం చేయకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా విసర్జించాలి. ఉప్పు అసలే తినకూడదు. ఉప్పు కలిపిన పదార్థాలు ఏ మాత్రం కూడా మీరు తీసుకోకుండా ఉంటేనే ఆ పూజ చేసినటువంటి ఫలితం. నోటికి ఉపవాసం, చెవులకు ఉపవాసం, ముక్కుకు ఉపవాసం. అంటే చెవులతో ఎటువంటి చెడు మాటలు వినకూడదు. నోటితో ఎటువంటి అమంగళకరమైనటువంటి శబ్దాలు పలకకూడదు. కళ్ళుతో చూడకూడదు, మేము చూడకూడదు. ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పి టీవీ పెట్టుకొని చూడకూడదు. సీరియల్స్ చూడకూడదు. భగవన్నామ స్మరణలోనే ఉండాలి. మీ మనస, వాచ, కర్మణ కూడా పరమేశ్వరునికి అంకితం చేసేయాలి ఈ 2 రోజులు. అలా ఉంటే గనక మీకు జీవితంలో ఎదురే లేదు. రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఏం కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. జన్మ జన్మల పాపాలన్నీ పోతాయి. మీ కోరిక మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతుంది అనడంలో సందేహం లేదు. కాకపోతే నియమాలు తప్పనిసరి. నెత్తిమించి మాత్రమే నీళ్లు పోసుకోవాలి. అంతేగాని తల రుద్దుకోకూడదు. ఉతికిన దుస్తులే కట్టుకోవాలి. నల్ల బట్టలు మాత్రం ధరించకండి. ఈ 2 రోజులు కూడా నల్ల బట్టలు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ధరించకండి. అంతే. ఖచ్చితంగా ఏ దోషాలున్నా, రాహుగ్రహ దోషాలు, శనిగ్రహ దోషాలు, ఏ రకాలైనటువంటి దోషాలున్నా ఆ దోషాలన్నీ కూడా రెక్టిఫై అవుతాయి. ఓం నమః శివాయ మంత్రాన్ని పట్టుకునే ఉండండి, వదలొద్దు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.